పిల్లలు. అలాగే వాళ్ళు ఇచ్చేటటువంటి ఫోన్ నెంబర్ కూడా ఒక్కొక్కసారి మాకు ప్రాపర్గా కనెక్ట్ అవ్వట్లేదు సార్. అది కూడా మనకి ప్రాబ్లం ఉంది సార్. ఆ విషయాన్ని కూడా పిల్లలకి చెప్పడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో. సార్ ఇవి విషయాలు. నెక్స్ట్ 850 ఆల్రెడీ కొంతమంది జాబ్ మీద అవుతున్నాయి సార్. హెచ్ఆర్స్ రూమ్స్కి వెళ్ళిపోయారు. టోటల్గా 24 కంపెనీలు పాల్గొంటున్నాయి సార్. 850 వేకెన్సీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. అయితే హెచ్ఆర్స్ కూడా ఈ కంపెనీస్ గురించి మాట్లాడడం జరిగింది సార్. జాబ్ మేళకి చాలా మంది స్టూడెంట్స్ అయితే అటెండ్ అవుతున్నారు, కానీ అటెండ్ అయిన తర్వాత కంపెనీకి అటెండ్ అవ్వట్లేదు. గర్ల్స్ అందరినీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేశారు. త్వరలోనే అది మంజూరు చేసినట్టే ప్రారంభిస్తాము క్లాసెస్. సో నా ఉద్దేశం ఏంటంటే, ఒకటి బాగా చదువుకొని కోచింగ్ తీసుకొని జాబ్స్ సంపాదించాలి. లేదు మనం ఇక్కడే ఉండి ఏదైనా ఒక లోన్ తీసుకొని పిఎంఈజీపీ ద్వారా కానీ, లేదంటే మన ముద్రా లోన్ కానీ, లేదంటే మన ఐటీడీ నుంచి వచ్చే లోన్స్ కానీ తీసుకొని మనం స్వయం కృషితోటి ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకొని అన్నా సరే పైకి ఎదగచ్చు. సో మీకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన ఇక్కడ జిల్లా మంత్రి గారు కానీ ట్రైబల్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మన విప్ గారు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా మీరు ఎలాగైనా సరే మాకు ట్రైబల్ స్టూడెంట్స్కి ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పారు. అందుకని మీ కెరియర్ గురించి మీకు ఏమైనా రిక్వైర్మెంట్ హ్యాండ్ రైజ్ చేశారు వాళ్ళ దగ్గర ఇందాక గెస్ట్ ప్రకారం అయితే ఒక 500 అబవ్ వస్తుంది సార్. చాలా మంది కూడా కొంత ఆనరోరియం ఇచ్చి వాళ్ళ చేత చెప్పిద్దాం. బయట నుంచి టీచర్స్ తీసుకొచ్చినా అంత గొప్పగా ఏం చెప్పలేరు. పాలకొండ రమేష్ ఎంత బాగా మాట్లాడాడు, అలాగా పాలకొండ ఝాన్సీ, పాలకొండ ఉమా మాట్లాడాలి ఇప్పుడు. నెక్స్ట్ చేసుకుంటామండి. దానికోసం నాకు హాస్టల్ ప్రొవైడ్ చేయండి సార్. లైబ్రరీకి ఏమైనా వెళ్తున్నారా? నువ్వు చెప్పు, ఏ లోన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మనకి? నీకు పెట్టుబడి ఎలా పెడతావు? ఫ్రీగా చెప్పు, చేతులు నేనే టీచర్ కాదు. BGP ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఓ వెరీ గుడ్. కరుణీ లోన్స్ మీది లేడీస్ కదా? వెరీ గుడ్. టిఫిన్ అండ్ రెస్టారెంట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 50 lakhs at Shivampeta, Kurupam, with capital outlay 50 lakhs and number of employees are 5. State DPR మనం అనుకోండి, జస్ట్ మనం ఇలా ఒక మెసేజ్ టైప్ చేస్తే మొత్తం డిపిఆర్ అది తయారైపోతుంది. ఇలాంటి ఒక డిపిఆర్లో మన రోజువారీ ఖర్చు ఎంత చూడండి, ఇదంతా వచ్చేస్తూనే ఉంటుంది. మనం ఒక టిఫిన్ షాప్, ఒక టైలరింగ్ షాప్, ఒక కోకోనట్ కాయిల్, మ్యాట్రసెస్ తయారు చేయడం, వాట్ ఎవర్ యూ వాంట్ ఉంది, ఇలా ఒక డిపిఆర్ మొత్తం తయారైపోతుంది. ఇందులో నీ పెట్టుబడి ఎంత, నీకు ల్యాండ్ లీజ్ 5 లక్షలు, సివిల్ వర్క్స్ 10 లక్షలు, ఫర్నిచర్కి ఒక 7 లక్షలు, కిచెన్ ఎక్విప్మెంట్ ఎంత, అంతా అది డిపిఆర్ తయారు చేస్తుంది. చివరిలో సంతకం పెట్టి బ్యాంక్ ఇచ్చేది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఎనీ డిపిఆర్ వీ కెన్ ప్రిపేర్ ఆల్సో. జస్ట్ దాన్ని నెక్స్ట్